ఏదో వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు కనుక ఇంతసేపు కూర్చున్నారు, లేకపోతే మీరు అక్కర్లేదు మీ అమ్మాయి అక్కర్లేదనేవాడు. ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం, చిన్నప్పుడు అదుపులో పెట్టాల్సింది. పాపం అతను పర్సనల్ గా మీతో ఏదో మాట్లాడాలట, అందుకోసం ఇంతసేపు వెయిట్ చేస్తున్నాడు. ఆయనతో మర్యాదగా మాట్లాడు, రంగుతనంగా ప్రవర్తించుకో. నువ్వు చేసిన పనికి క్షమాపణ అడుగు. తొమ్మిది తగలడికే వెళ్ళు. నాతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలన్నారట. అంతకుముందు నేను మీతో మాట్లాడాలి. మిమ్మల్ని ఎంతసేపు వెయిట్ చేయించినందుకు క్షమించమని అడగడం లేదు, ఎందుకంటే నేను చేసినది తప్పు అని నాకు అనిపించలేదు. నాకు ఇది నచ్చలేదు. ఇలా పిల్లని చూసుకోవడం సొంతగా పశువుల భారం అన్నట్టుంది. మా నాన్నగారికి నేను ఎంతో చెప్పాను, ఆయనకు అర్థం కాలేదు. అందుకని మిమ్మల్ని మీ కుటుంబాన్ని అవమానపరచాలని నేను ఇలా ప్రవర్తించలేదు. మా అమ్మ నాన్న నేను మంచి అమ్మాయిని, అనుకోగల పిల్లని, ఇంటికి పెద్ద పిల్లని, ఇంకా ఏదేదో చాలా చెప్పుంటారు. కానీ అవన్నీ అబద్ధాలు. నాలో దుగ్గుణాలు చాలా ఉన్నాయి. కోపం, మాటకు మాట, పొగరు, నీకు ఇంకా ఎన్నో. ఒక బాధ్యత లేదు, వివరం తెలియదు, ఇలాంటివి ఎన్నో. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే నా గురించి వివరాలు చాలా తెలుసుకోవాలి కనుక. నేను నీకు తగిన భార్య అవుతానని నేను అనుకోవడం లేదు. నేను చెప్పాల్సిందంటే చెప్పేశాను. ఇదంతా విని కూడా మీరేదైనా చెప్పాలనుకుంటున్నారా? నువ్వు నాకు బాగా నచ్చావు. ఆయన సరేనన్నారు, ఆయనకు బాగా నచ్చాట. నా తల్లి, నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అప్పుడే చెప్పాను కదమ్మా. ఏం జానకి, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? నాకు ఈ సంబంధం బాగా నచ్చిందండి. నాన్న, నాకు కూడా బాగా నచ్చింది. బాగా చదువుకోలేదు, ఎక్సలెంట్ జాబ్. బిహేవియర్ అండ్ సైన్స్ లో కూడా తీసి సబ్మిట్ చేశారంట. ఇప్పటి నుంచి నేను బావాన్ని పిలవడం మొదలెట్టేశాను. ఇది ఊరంతా తిరిగి వచ్చే వరకు ఎంత ఓపికగా కూర్చున్నాడంటావు? వాళ్ళ సొంత వాళ్ళు కూడా ఎంత ప్రేమగా మాట్లాడారండి. దివ్యకు తగినవాడు. అందుకే నేను అతనితో ఓపెన్ గా చెప్పేశాను, ఈ సంబంధం నాకు నచ్చింది అని. నాన్న, స్కూల్ ఉండే రోజుల్లో చూసి పెళ్లి పెట్టారంటే నేను 3 రోజులు నామం పెట్టేయచ్చు. నాన్న, ఇది మాత్రమే కాదు, ఇప్పుడే అనుకుంటే మంచి సత్రం చూసుకోగలం. నువ్వొకడివి, వాళ్ళ తొందర చూస్తుంటే సత్రం దొరికేదాకా వెయిట్ చేయరనుకుంటా. పెళ్లి కొడుకు వదిలిపెడితే అక్కకి ఇప్పుడే తాలికట్టు తీసుకుపోతాడనుకుంటా. వాళ్ళ సంబంధం నచ్చిందని చెప్పినప్పుడు అమ్మ ముఖం చూడాలి, ఎంత సంతోషమో. మనకు నచ్చాడు, కానీ దివ్యకి నచ్చాడో లేదో అడగలేదే. నీకు నచ్చాడు కదా? నాకు నచ్చలేదు. దాని మొహం దాన్ని అడుగుతానంటండి. ఇది ఎప్పుడు ఇంతే, అతనికి ఏం లోటుంది? అతను ఎంత ఇంటెలిజెంటో తెలుసా? నిన్ను చూడగానే నచ్చావు అన్నాడు కదా, అలాంటి వాడు నీకు నచ్చడే. ఈ వయసులోనే అతను పర్సనల్ మేనేజర్ తెలుసా? నచ్చాడు అని చెప్పు. మల్లిక, దివ్య ఎందుకమ్మా నచ్చలేదు? నచ్చలేదు అంతే. అతను నీకు తగిన వాడని నేను అనుకుంటున్నా. అయితే నువ్వే అతను పెళ్లి చేసుకో. దివ్య, ఇలా చూడు, ఎందుకు నచ్చలేదంటున్నావు? నాకు ఇప్పుడు పెళ్ళొద్దు. చిన్నపిల్లలా మాట్లాడు. మీరు నన్ను చిన్నపిల్లలా చూడకండి, నా ఇష్టానికి ఒక విలువ ఇవ్వండి. నాకు ఇప్పుడు పెళ్ళొద్దు. మరి ఎప్పుడు చేసుకుంటావే? ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడే. అవును, 55 ఏళ్ళు వచ్చాక అనుకుంటాను. నేను ఇంకా చదవాలనుకుంటున్నా. పెళ్లి చేసుకుని చదువుకో, చదవలేక పెళ్లి చేసుకుంటాను. అప్పుడు ఇటువంటి అనువైన సంబంధం దొరకదు. ఇలా చూడమ్మా, నేను ఒక గవర్నమెంట్ సర్వెంట్ని. ఇక 4 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతాను. మీ తర్వాత 2 సిస్టర్స్ ఉన్నారు. మీ అందరికీ తండ్రిగా నేను న్యాయం చేయాలి. నీకిష్టమైన సంబంధం చేయడం నా వల్ల కాదమ్మా. ఇది మంచి చోటు, కుర్రాడు చదువుకున్నవాడు, పెళ్లి చాలా సింపుల్ గా జరిపిస్తే చాలన్నాడు. కట్నం మాటే అసలు ఎత్తద్దన్నాడు.
ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది? మీరు మీ కూతురికి పెళ్లి చేయాలని చూస్తున్నారా? మీకు అమ్మాయి అనుకుంటున్నారా? ఎవరైనా కట్నం వద్దని వస్తే వెంటనే పొట్టలు తమ్మేస్తారా? Directions 5, apparent 10, apparent 10, icicle 20, jealousy 10. కొంచెం ఇమీడియట్ గా పంపిస్తారా ప్లీజ్? రాణి, ఏమైంది? నాన్నగారికి హార్ట్ అటాక్ అంట. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. మైల్డ్ హార్ట్ అటాక్ మాదిరిగా ఉంది. సింటమాటిక్ అండ్ సేఫ్టీ మెజర్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాను. ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఫాలో చేయండి. రేపు వచ్చి చెకప్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేద్దాం. ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేయవలసిన అవసరం లేదు. అటువంటి అవసరం ఏదైనా ఏర్పడితే నాకు ఫోన్ చేయండి. ఓకే? ఇప్పుడు నీకు తృప్తేనా? నా చిన్నతనం నుంచి నాకు ఏది ఎవ్వరూ అడగలేదు. ఇప్పుడు మొదటిసారిగా నిన్ను అడుగుతున్నాను, ఇస్తావా? నాకు దాడి భాగ్యాన్ని బొమ్మ. మీ నాన్న నీకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. నువ్వు కాదంటే ఆయన మనకు దక్కరు. నీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఏమిటి ఇంత త్వరగా నిద్రలేచావు? నేను ఆయన పెళ్లి చేసుకుంటాను. నిజంగానే అంటున్నావా? నా మొహం చూసి చెప్పు. ఇలారా, ఎందుకు సడన్ గా మనసు మార్చుకున్నావు? నా కోసమా? మీ నాన్న ఏం చేసినా నా మంచి కోసమే నాకు తెలుసు.
ఇక్కడ ఏం చేస్తున్నావా? లోపల పెళ్లి కొడుకు నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకు అడుస్తున్నావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నాకు ఇష్టం లేదమ్మా, ప్లీజ్. ఏమంటున్నా? నాకు ఇష్టం లేదు. నోటికొచ్చింది వాక్కు. అతనితో నాకు ఇదివరకు పరిచయం లేదు. ఎలాగమ్మా? పూర్ణి, అతను పరిచయం ఉన్నవాడు ఎలా అవుతాడు? నీకు తాళి కట్టిన భర్త. తాళి కట్టినంత మాత్రం సరిపెట్టుకోగలవా? 2 రోజుల ముందు అయితే నన్ను ఇలా బలవంత పెట్టేదానువా? అయ్యో పిచ్చిదన్నా వాగొద్దు. ఏ కాళ్ళు తీసుకుని లోపలికి వెళ్ళు. రా. అమ్మా వద్దమ్మా, ప్లీజ్. దివ్య, అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మ దివ్య, నా మాట వినమ్మా. లేమ్మా. అత్తయ్య, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. ఏమిటి? ఏం దివ్య? నాకు నిద్రస్తుంది. అంతే కదా, దేనికి ఎందుకు గడుస్తున్నావు? ఇది నాతో చెప్పొచ్చు కదా. అదే చెప్తున్నానుగా. ఇప్పుడు నిద్రపోవాలి, అంతే కదా. నిద్రపో. యూనియన్ ఒకటి జ్ఞాపకం ఉందా మీకు? నీలాంటి వాడిని పిలిచి పిల్లనిచ్చాడే ఆయన అనుకోవాలయ్యా. కూర్చోయా. నువ్వు ముద్దువయ్యా, తాళి కట్టడంతోనే అయిపోలేదయ్యా.